కోరిక ఉండాలి. అంటే ఉదాహరణకు మన ఎదురుగా ఉన్న ఇల్లు బాగుంది, అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే తప్పులేదండి. అదే ఇల్లు రాత్రికి రాత్రి కబ్జా చేయాలంటే తప్పు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా మన యొక్క కోరిక న్యాయబద్ధమైనదే ఉండాలి ఉంటే ఎలాంటి అంటే మనకు కప్స్ దొరుకుతాయండి, ఊదు కప్స్. ఆ కప్పు ఒకదాన్ని వెలిగించేసి తెల్ల ఆవాలు పచ్చకర్పూరము, ఈ పచ్చకర్పూరాన్ని పొడి చేసి తెల్ల ఆవాలు కలుపుకొని గురువారం నాడు ఉత్తరాభిముఖంగా నిలబడి మీ నుదురు దగ్గర భృగుటి దగ్గరగా ఇలా గోముఖము అంటారండి. ఇది మధ్యలో ఉన్న 2 వేలు, ఈ పై 2 వేలు ఇలా పెట్టుకొని మన యొక్క నుదురు దగ్గరగా పెట్టుకొని మీ కోరిక ఏమిటో కోరుకొని ఆ యొక్క ఊదు కప్పులో వేయడం వల్ల విశేషమైనటువంటి ఆ కోరిక అలా కోరుకొని ధూపం వేయడం వల్ల ఇంటికి ఉన్నటువంటి అరిష్టం పోతుంది. ఇంకా మీకు ఏదైనా సరే విశేషమైనటువంటి జరగాలి, ఎప్పటి నుంచో ఉన్న కోరికలు తీరాలి, ఆ కోరిక న్యాయబద్ధమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి. అంటే ఉదాహరణకు మన ఎదురుగా ఉన్న ఇల్లు బాగుంది, అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే తప్పులేదండి. అదే ఇల్లు రాత్రికి రాత్రి కబ్జా చేయాలంటే తప్పు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా మన